హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ లేని పెళ్ళి మూడవ భాగాన్ని వినేద్దాం. ఇషాని, సిరి, నవ్య ముగ్గురు ఇంటికి వచ్చేసరికి కిచెన్లో బిజీగా ఉంటారు పద్మగారు. ఇంటికి వచ్చాక వచ్చిన సిరి నవ్యని పద్మగారికి పరిచయం చేస్తుంది ఇషాని. మిమ్మల్ని చూడడం మొదటిసారైనా సన్నీ మాటల్లో మీ గురించి వింటూనే ఉన్నాను అంటారు పద్మగారు వాటర్ ఇస్తూ. ఆంటీ, మీ ఇల్లు చాలా నచ్చింది, మాకు సూపర్గా ఉంది అని కాంప్లిమెంట్స్ ఇస్తారు నవ్య, సిరి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ ఇంటి చుట్టూ పెద్ద స్థలం, ఇంటి ముందు మొత్తం రకరకాల పువ్వుల చెట్లు, మామిడి, జామ, సపోటా, సీతాఫలం లాంటి పండ్ల చెట్లు, ఇంటి వెనక కూరగాయల పాదులు, అలాగే మేడ మీదకి అల్లించిన సన్నజాజి, మల్లె, 100 వరహాల పాదులు. పట్నంలో కూడా చిన్న సైజు పల్లెటూరులా ఉంటుంది ఇషాని వాళ్ళ ఇల్లు. సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తా అని ఆవిడ కిచెన్లోకి వెళ్తారు. ఇషాని రూమ్లోకి వెళ్ళి రూమ్ మొత్తం పరికించి చూసి, చాలా బాగుంది మీ రూమ్, ఇంకా బాల్కనీ. అవును, ఈ రూమ్కి ఎందుకు మళ్ళీ సపరేట్గా బాల్కనీ ఉంది? అది మా నాన్నమ్మ రూమ్, ఆవిడకి చెట్లంటే చాలా ఇష్టం. ఈ ప్లేస్, ఈ ఇల్లు, ఇంటి చుట్టూ చెట్లు అని నానమ్మ నాటినవే అంట. నాకు చిన్నప్పటి నుండి ఆవిడతోనే ఉంటున్నాను. ఇది మా ఇద్దరు రూమ్ అని నవ్వుతూ చెప్పింది. లంచ్ చేసి కాసేపు ఇంటి చుట్టూ రౌండ్స్ కొట్టి మరి కాసేపు ఇషాని డ్యాన్స్ ప్రాక్టీస్ చూసి ఈవినింగ్ పలహారాలు పుచ్చుకొని శ్రీనివాస్ గారు వచ్చాక ఆయనతో కాసేపు మాట్లాడి సిరి, నవ్య వాళ్ళ ఇళ్లకు వెళ్తారు. తర్వాత రోజు వాళ్ళ నానమ్మ సరస్వతి గారు వచ్చేసరికి ఆ రోజుకి కాలేజీ మానేస్తుంది. నెక్స్ట్ 3 days కూడా కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళతో గడిపేస్తుంది. శివాంష్ గురించి ఆలోచనతో కాలేజీకి వెళ్ళాలని మళ్ళీ వాళ్ళ నానమ్మ ఊరు వెళ్ళిపోతుంది కాబట్టి తనతో టైం స్పెండ్ చేయాలనుకుంటుంది. ఫెస్ట్కి ముందు రోజు కాలేజీకి వెళ్తుంది. వాళ్ళ నానమ్మ ఊరు వెళ్ళడంతోనే శివాన్స్ కోసం డైరెక్ట్గా ఆడిటోరియం దగ్గరికి వెళ్తుంది. అక్కడంతా వెతికిన శివాన్స్ కనిపించక డల్ అయిపోతుంది. కనీసం ఆరవైనా కనిపిస్తాడని చూస్తే తను కూడా వచ్చుండడు. ఇంతలో తన భుజం మీద చెయ్యి వేయడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగే నవ్య, సిరి ఉంటారు. ఏంటే అంతలా ఉలిక్కిపడ్డావు? టక్కుని భుజం మీద చెయ్యేస్తే ఉలిక్కిపడ్రా? సర్లే, నీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఎన్నో ప్లేస్ అని కనుక్కుంటారన్నావు కదా, పదా వెళ్ళి కనుక్కుందాం అంటుంది సిరి. సరే అని తలూపి స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళని కనుక్కొని వాళ్ళ క్లాస్మేట్స్ డ్యాన్స్, అలానే సీనియర్స్ కిట్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆఫ్టర్నూన్ వరకు అక్కడే గడిపి ఇంటికి వెళ్ళిపోతారు ముగ్గురు. నెక్స్ట్ డేకి ఏ టైంకి రావాలి, ఏ డ్రెస్సుల్లో రావాలని మాట్లాడుకుని తర్వాత రోజు ఈవినింగ్ శ్రీనివాస్ గారితో పాటు వస్తుంది ఇషాని. బయటే తన కోసం వెయిట్ చేస్తున్న సిరి నవ్యతో కలిసి ఆడిటోరియం దగ్గరికి వెళ్తుంది. శ్రీనివాస్ గారు ఫంక్షన్ అయ్యాక కాల్ చేయమని చెప్పి రిటర్న్ వెళ్ళిపోతారు. 5'6" హైట్తో, మిల్కీ వైట్ స్కిన్తో, ఎత్తుగా తగ్గ లావుతో, కాటుక దిద్దిన కలువ రేఖల్లాంటి కళ్ళతో, కోటేరు ముక్కు, పింక్ కలర్లో మెరిసిపోతున్న పెదవులతో, వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో లంగా, వైట్ విత్ పింక్ బార్డర్ డిజైనర్ బ్లౌజ్, పింక్ చున్నీ, మ్యాచింగ్ బ్యాంగిల్స్, లైట్ మేకప్తో భూమి నుంచి దిగి వచ్చిన ఏంజల్లా ఉంటుంది. ఇషానిని చూసిన చాలామంది అలా చూస్తుండిపోతారు. అక్కడ ఫెస్ట్ ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళని కనుక్కొని తన పర్ఫార్మెన్స్ ముగ్గురి తర్వాత అని చెప్పేసరికి స్టేజ్ వెనక్కి వెళ్తుంది. వెనకే సిరి, నవ్య. ఫంక్షన్ స్టార్ట్ అయ్యాక ప్రిన్సిపల్ స్పీచ్ ఇస్తారు. తర్వాత సీనియర్ గ్యాంగ్ దేవుడి సాంగ్తో స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత 2 పర్ఫార్మెన్స్ అయ్యాక ఇషాని నేమ్ అనౌన్స్ చేస్తారు. శివాన్స్ వచ్చాడో రాలేదో తెలియక తన ఆలోచనలో మునిగి ఉంటుంది. పర్ఫార్మెన్స్ సరిగ్గా వస్తుందో రాదో అన్న టెన్షన్లో ఉందనుకుని సిరి, నవ్య ఇషానిని కదిలించకుండా ఉంటారు. తన నేమ్ అనౌన్స్ చేయడంతో మైండ్లో ఉన్న ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి స్టేజ్ మీదకి వెళ్తుంది. ఒక్కసారి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని తన మనసులోకి మొదటి చూపులోని చేరిన శివాన్స్ని కళ్ళ ముందే ఊహించుకుని తను సెలెక్ట్ చేసుకున్న చూసా 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 ఒక హృదయాన్ని అనే పాటకి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. స్వతహాగా డ్యాన్స్ నేర్చుకుని ఉండడంతో సాంగ్లో లీనమై చేస్తూ ఉంటుంది. మధ్యలో చూపు లెఫ్ట్ వైపు తిప్పేసరికి అక్కడ శివాన్స్ తన డ్యాన్స్నే చూస్తూ ఉంటాడు. అప్పటి వరకు తన మొహంలో లేని సంతోషం, సిగ్గు పోటీపడి పౌర్ణమి చందమామలా వెలిగిపోతూ ఉంటుంది. సాంగ్ కంప్లీట్ అయ్యే వరకు శివాన్స్ని ఓవర కంటతో చూస్తూ ఉంటుంది. సాంగ్ స్టార్ట్ అయ్యి తన డ్యాన్స్ కంప్లీట్ అయ్యే వరకు చిన్న చప్పుడు చేస్తే హాల్ మొత్తం వినిపించేటట్టు పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తారు అందరూ. సాంగ్ అవగానే చప్పట్ల మోతతో ఆడిటోరియం మొత్తం అదిరిపోతుంది. అందరికీ ఒక నమస్కారం పడేసి శివాన్స్ని కలవాలని ఉత్సాహంగా ముందు వైపుకు నడుస్తుంది. సిరి, నవ్య తన దగ్గరికి వచ్చి డ్యాన్స్ గురించి మెచ్చుకుంటూ ఉంటే వాళ్ళని హత్తుకొని ఇప్పుడే వస్తానని ఆడిటోరియం నుంచి బయటికి వెళ్తున్న శివాన్స్ వెనక పరిగెడుతుంది. ఫెస్ట్ ఉండడం వల్ల కాలేజీ మొత్తం అక్కడక్కడ లైట్స్ వెలుగుతూ ఉంటాయి.
బయటికి వచ్చిన ఇషానికి పార్కింగ్ వైపు వెళ్తూ కనిపిస్తాడు శివాన్స్. ఫాస్ట్గా పరిగెత్తి శివాన్స్ ఎదురుగా నిల్చుని కారిపోతున్న చెమటలతో ఆయాసంతో గసపోసుకుంటూ ఉంటుంది. తనని చూస్తున్న శివాన్స్ తన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ముందుకు పెడతాడు. ఫుల్ బాటిల్ని 3/4 వంతు ఖాళీ చేసి తిరిగి తనకి ఇవ్వటానికి ముందుకు పెడుతుంది. ఆ బాటిల్ని తీసుకుని దూరంగా విసిరేసి పక్కకి జరిగితే నేను వెళ్ళాలి అంటాడు శివాన్స్. నేను మీతో మాట్లాడాలని పరిగెత్తుకుంటూ వస్తే పక్కకు జరిగిపోమంటారేంటి? ఇప్పటికే నీకు 2 టైమ్స్ చెప్పా నాకు మాట్లాడడం ఇష్టం లేదని. సో డిస్టర్బ్ చేయకుండా పక్కకెళ్ళు అంటాడు విసుగ్గా. నేను వెళ్ళను అంటుంది ఇషాని మొండిగా. చెప్తే అర్థం కాదా నీకు అని తన చెయ్యి పట్టి పక్కకి తోసేసి తను ముందుకు వెళ్తాడు శివాన్స్. ఒక్కసారిగా ఫోర్స్గా పడడంతో మోచి నేలకు గీసుకుని లైట్గా బ్లడ్ వస్తూ మంట పుడుతుంది. దాన్ని అస్సలు పట్టించుకోకుండా శివాన్స్ వెనక్కి వెళ్ళి ఈరోజు మీతో మాట్లాడాలి, నేను వినకుండా మీరు అస్సలు కదలలేరు కాలేజీ నుంచి అని తన చెయ్యి పెట్టుకుంటుంది. ఈసారి శివాన్స్ చెయ్యి విసురుగా శివాని బుక్కని చేరుతుంది. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగి తల్లి చేత చిరు దెబ్బలు తప్ప ఇలాంటి దెబ్బ తినకపోయి ఉండడంతో వేడి వేడి అట్ల కాడ తెచ్చి బుక్క మీద పెట్టినట్టయి కళ్ళు బైర్లు కమ్మినట్టు అవుతుంది ఇషానికి. కనీసం ఇషాని వైపు కూడా చూడకుండా తన బైక్ దగ్గరికి వెళ్తాడు శివాన్స్. ఒక్క నిమిషం స్తబ్గా ఉండి ఈసారి కోపంగా శివాన్స్ దగ్గరికి వెళ్ళి తన బైక్ పెట్టిన కీ లాగేసుకుంటుంది. ఏయ్ కీస్ ఇవ్వు అని కోపంగా చేయి ముందుకు పెడతాడు. నేను ఇవ్వను, ఈరోజు నేను చెప్పేది వినే మీరు ఇంటికి వెళ్ళాలి అంటుంది కోపంగా. ఏం చేస్తావు? నేను నిన్ను లవ్ చేస్తున్నానని అంతేగా, అంతకుమించి ఏమైనా మాట్లాడతావా అని చిరాగ్గా అడుగుతాడు శివాన్స్. నన్ను మీరు పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడు కాదు, స్టడీ అయ్యాకనే అని తన కళ్ళలోకి చూస్తూ నెమ్మదిగా అడుగుతుంది. ఫస్ట్ టైం ఇలాంటి ప్రపోజల్ వినడంతో వింతగా తన వైపు చూస్తాడు శివాన్స్. చేసుకుంటారా అని ఆశగా చూస్తూ అడుగుతుంది ఇషాని. ఇప్పుడు నేను నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేశాననుకో, నెక్స్ట్ 4 years నువ్వు నాకు దూరంగా ఉంటావా? అలా ఎలా కుదురుతుంది? మీరు ఒప్పుకున్నారనుకో, హ్యాపీగా చదువుకుంటూ మీతో లవ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మెమరీస్ కూడగట్టుకుంటూ ఈ 4 yearsని ఎక్సైట్గా అంటుంది ఇషాని. లవ్ లైఫ్ అని నవ్వి, అంటే నాతో పాటు సినిమా, షికార్లు, పార్కులు, పబ్లు, బీచ్ ఇలా అన్నీ తిరుగుతావన్నమాట. ఒకవేళ నేను కోరుకుంటే శారీరకంగా కలవడం కూడా నీకు ఇష్టమే అనేమాట. పూర్తయ్యేలోగా శివాన్స్ చెంప మీద ఇషాని చేతిముద్రలు నిలుస్తాయి. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? లవ్ లైఫ్ అంటే ఊరు మొత్తం నీతో కలిసి తిరగడం, శారీరకంగా కలవడం ఇదేనా? అలా అయితే దీన్ని లవ్ అని ఎందుకు అనుకోవడం? లస్ట్ అనే పేరు అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అని కన్నీళ్లు కారిపోతున్నా తుడుచుకోకుండా చెప్తుంది ఇషాని. నా దృష్టిలో లవ్ అంటే లస్టేనే. ఒక అబ్బాయి నచ్చి వెంటనే ప్రపోజ్ ఒప్పుకున్నాక వాళ్ళతో కలిసి ఊరి మీద పడి ఇష్టం వచ్చినట్టు తిరగడం, అన్ని పనులు కానిచ్చుకొని చదువు అవ్వగానే ఇంకా కాస్తో కూస్తో లవ్ అనేది ఉంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవడం. పోనీ పెళ్ళయ్యాక ఏమన్నా సవ్యంగా ఉంటారా? అది లేదు. లవ్ మాయం అయ్యి అడ్జస్ట్ అవ్వలేక మధ్యలోనే విడిపోవడం, లేదంటే మా పేరెంట్స్కి ఇష్టం లేదని అప్పటి వరకు తిరిగిన వాడికి గుడ్ బై చెప్పి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం. ఇందులో వాళ్ళ కోరికలు తప్పితే లవ్ అనేది ఎక్కడుంది? ఇదేనా నువ్వు చెప్పే ప్రేమ అని ఆవేశంగా అడుగుతాడు శివాన్స్. ప్రేమ అంటే ఒక్కరి మీదే పుట్టేది, 10 మంది మీద పుట్టేది కాదు. నాకు మీ మీద ఉన్న ప్రేమ నేను చచ్చేంత వరకు ఉంటుంది. మనం ప్రేమించిన వాళ్ళతో పార్కులు, పబ్బులు తిరిగితేనే ప్రేమ ఉన్నట్టు కాదు. మనసు పడిన వాడితో పట్టుమని 10 నిమిషాలు తన పక్కన కూర్చొని మనసులో మాటలు పంచుకుంటే చాలు. వాళ్ళు మన ఎదురుగా ఉన్నా లేకపోయినా వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ వాళ్ళ ఊహల్లో జీవితాన్ని గడిపేయచ్చు అంటుంది ఇషాని. ఓహో అలాగా, సరే మరి నేను ఇంకా ఇక్కడ 4 years ఉంటాను. ఈ 4 years నన్ను చూడకూడదు, మాట్లాడకూడదు, ఇలా నా వెనక తిరగకూడదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, నా గురించి ఆరవని అడగకూడదు. మెయిన్ థింగ్, క్యాంపస్ సెలక్షన్లో జాబ్ తెచ్చుకోవాలి. ఎవ్రీ ఇయర్ మీ గ్రూప్ టాపర్గా ఉండాలి. ఇవన్నీ చేస్తూ కూడా 4 years తర్వాత కూడా నా మీద నీకు ఇదే ప్రేమ ఉంటే అప్పుడు ఒప్పుకుంటా, నీది జెన్యూన్ అని. అప్పటి వరకు నా కోసం ఎదురు చూస్తావా? నువ్వు మధ్యలోనే డ్రాప్ అయినా నాకు నో ప్రాబ్లం అంటాడు శివాన్స్. కాసేపు మౌనంగా ఉండి, మీరు చెప్పిన వాటికి ఒప్పుకుంటున్నాను అని, ఈ 4 years దూరంగా ఉండాలి కాబట్టి నేను ఒక పని చేస్తా. ఇప్పుడు మీరు సైలెంట్గా ఉండాలని చెప్పి శివాన్స్ని హగ్ చేసుకుని తన మొహాన్న 2 చేతులతో పట్టుకొని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడుతుంది ఇషాని ప్రెజెన్స్లో తనలో కొత్త రకమైన భావాన్ని తీసుకొస్తుంటే సైలెంట్గా ఇషానిని చూస్తూ ఉంటాడు. కాసేపటికి దూరం జరిగి శివాన్స్ వైపే చూస్తూ బైక్ కీస్ తన చేతికిచ్చి 4 years తర్వాత మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకుని నన్ను కలవండి అని నవ్వుతూ బాయ్ అని చెప్పి వెనుదిరుగుతుంది. ఇషాని వైపే కొన్ని క్షణాలు చూసి తర్వాత చూపు తిప్పుకొని బైక్ స్టార్ట్ చేసి కాలేజీ బయటకు వెళ్తాడు శివాన్స్. ఇషాని కొంచెం ముందుకు రాగానే తన ఎదురుగా సిరి, నవ్య అలాగే ఆరవ్ నిలుస్తారు. సిరి నవ్యని కలిపి హగ్ చేసుకుని సారీ
మీకు ముందే చెప్పుండాల్సింది, కానీ తనకి నా ప్రేమ గురించి తెలియకుండా మీకు చెప్పడం ఎందుకని ఆగిపోయా అంటుంది ఇషాని. ఇట్స్ ఓకే ఇష్యూ, నువ్వు రీజన్ లేకుండా దాచుండవు కదా, నువ్వు ఫీల్ అవ్వకు. అతను నీ ప్రేమను తప్పక యాక్సెప్ట్ చేసి నీ మెడలో 3 ముళ్ళు వేస్తాడు అని చెప్తారు సిరి, నవ్య. వాళ్ళని వదిలి ఆరా వైపు చూసేసరికి, నేను నీకు ముందే చెప్పా, వాడు అమ్మాయిల విషయంలో చాలా రెక్లెస్గా ఉంటాడని. ఇప్పటికైనా నా మాట విని వాడికి దూరంగా ఉండు. చూడు, వాడు కొట్టిన దెబ్బకి బుగ్గ మొత్తం వాచిపోయింది. ఒక అన్నగా నీ మంచి కొరి చెప్తున్నా, నా మాట విను అని ఇషాని చెంప మీద చెయ్యి వేసి చెప్తాడు ఆరవ్. అన్న, మీరు దూరంగా ఉన్నారు కాబట్టి మా మాటలు మీకు వినిపించలేదు. జరిగింది ఏంటంటే అని వాళ్ళ మధ్య డిస్కషన్ మొత్తం చెప్పి నాకంటూ ఒక హోప్ ఉంది అన్న, దాన్ని మిస్ చేసుకోలేను నేను. 4 సంవత్సరాలు ఆయనకి దూరంగా ఉంటూనే దగ్గర చేసుకుంటా అని నవ్వుతూ చెప్పి సిరి, నవ్యలకి బాయ్ చెప్పి వాళ్ళని ఇంటికి చేర్చే బాధ్యత ఆరవకి వదిలి శ్రీనివాస్ గారు బయట వెయిట్ చేస్తుంటారని చెప్పి తను పార్కింగ్ దగ్గరికి వస్తుంది. అక్కడ కనిపించిన వాళ్ళ నాన్నను చూసి పరిగెత్తుకుని వెళ్ళి హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇషాని. కాసేపు ఇషానిని ఏడవనిచ్చి, సన్నీ, నీ సెలక్షన్ నాకు చాలా నచ్చింది. అబ్బాయి మాటలు, ప్రవర్తన నీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. నిన్ను చూస్తుంటే నాకు చాలా ప్రౌడ్గా ఉందిరా. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుని అతని ఎదుట నిలిచి నీ ప్రేమను గెలుచుకో అని కన్నీళ్లు తుడిచి హత్తుకుంటారు. ఇషానికి ధైర్యం చెప్పి ఇంటికి బయలుదేరుతారు శ్రీనివాస్ గారు ఇషానితో. ఇంటి దగ్గరికి వచ్చాక, నాన్న, అమ్మ నన్ను ఇలా చూస్తే బాధపడుతుంది, ఇప్పుడేం చేద్దాం అని అడుగుతుంది ఇషాని. అమ్మకి ఆల్రెడీ నీ గురించి మొత్తం తెలుసు అని శ్రీనివాస్ గారు అంటే, నువ్వు అమ్మ దగ్గర ఏదీ దాచవని నాకు తెలుసులేనన్నా, కానీ ఇప్పుడు చెంప మీద ఇలా చూసిందంటే ఖచ్చితంగా శివాన్స్ గారి మీద ఒపీనియన్ మారిపోతుంది. తల్లి కదరా, నీ మీద ప్రేమ పక్కనోళ్ళ మీద కోపంగానే బయటికి వస్తుంది. నేను అర్థమయ్యేలా చెప్తాను పద అని లోపలికి వెళ్తారు ఇద్దరు. అప్పటి వరకు వాళ్ళ కోసమే ఎదురుచూస్తున్న పద్మగారు కాలింగ్ బెల్ సౌండ్ విని తలుపు తీస్తారు. లోపలికి వచ్చి సైలెంట్గా తన రూమ్ వైపు వెళ్తుంది ఇషాని. పద్మగారు ఇషాని వెనక వెళ్తుంటే శ్రీనివాస్ గారు ఆపుతారు. పద్మ, ఇలారా, నీతో కొంచెం మాట్లాడాలి అని దివాని మీద కూర్చోబెట్టి ఆయన కూడా పక్కన కూర్చొని కాలేజీలో జరిగింది చెప్తారు. అయ్యో, నా సన్నీని కొట్టాడా? వాడికి ఎంత కొవ్వు కాకపోతే నా కూతుర్ని కొడతాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంది, ఇప్పుడు దారిపోయేవాడు వచ్చి కొట్టడానికి అయినా దీనికి బుద్ధి లేదు. వాడు తప్ప ఇంకొకటి లేడని పోయి వాడినే ఇష్టపడాలా అని కోపంగా అంటారు పద్మగారు. పద్దు, నీకు ఆ అబ్బాయి గురించి చెప్పా కదా, ఇష్టం లేకుండా విసిగిస్తే ఎవరైనా కొడతారని. అయినా సన్నీ ఏమి సైలెంట్గా లేదులే, తిను కూడా కొట్టింది పాపం ఆ అబ్బాయిని అంటారు శ్రీనివాస్ గారు. ఇంకో 2 కొట్టినా తప్పులేదులే అంటారు పద్మగారు. సన్నీకి నువ్వు నేను ఉన్నాం, కానీ ఆ అబ్బాయికి వాళ్ళ నాన్న ఒక్కడే. మనం సన్నీతో ఉంటున్నట్టు వాళ్ళ నాన్న తనతో ఉంటున్నాడో లేడో తెలియదు కదా మనకి. ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో తెలియకుండా మనం ఒక కంక్లూషన్కి రాకూడదు. ఆ అబ్బాయిని తిట్టడం ఆపేసి, సన్నీ ఏం తినలేదు, వెళ్ళి తీసుకురా, కలిసి తిందాం మనం కూడా అని చెప్తారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పింది ఆలోచిస్తూ ఈశాని దగ్గరికి వెళ్తారు పద్మగారు. ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని అద్దం ముందు కూర్చొని తన బుగ్గ మీద ఉన్న శివాన్స్ వేలిముద్రలను తడుముతూ ఉంటుంది. కూతురి చెంప మీద ఎర్రగా పొంగి ఉన్న వేలిముద్రలు తెలుస్తుండేసరికి పద్మగారి కళ్ళల్లో నీళ్లు ఊరుతాయి. వాటిని బయటికి రానికుండా ఆపుకొని కూతురి దగ్గరికి వెళ్ళి, సన్నీ రా, భోజనం చేద్దాం అని పిలుస్తారు. తల్లి కళ్ళల్లో బాధ తెలుస్తున్నా ఇప్పుడు తనదైనా మాట్లాడితే ఏడుస్తుందని అర్థమై, పదమ్మ, చాలా ఆకలిస్తుంది అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. శ్రీనివాస్ గారు కూడా వచ్చాక వాళ్ళకి వడ్డించి తను కూర్చుని వడ్డించుకుంటుంది. పెద్దగా మాటలు లేకుండానే భోజనం ముగిస్తారు ముగ్గురు. తిన్న తర్వాత కిచెన్లో తల్లికి హెల్ప్ చేసి రూమ్కి వెళ్ళబోతుంది ఇషాని. వెళ్తున్న ఇషాని చేయి పట్టుకుని ఆపి ఫ్రిడ్జ్లో ఉన్న వెన్న తీసుకుని హాల్లోని కౌచ్లో దివాణం మీద కూర్చోబెట్టి బుగ్గ మీద వెన్న రాస్తుంది బాధగా. రాయడం అయ్యాక తల్లిని కౌగిలించుకొని మౌనంగా ఉండిపోతుంది ఇషాని. వాళ్ళని దూరం నుంచి ప్రేమగా చూస్తూ దగ్గరికి వెళ్ళి ఇద్దరినీ కలిపి హత్తుకుంటారు శ్రీనివాస్ గారు. అప్పటి వరకు బాధగా ఉన్న ఇషానికి తన సపోర్ట్ పిల్లర్స్గా ఉన్న ఇద్దరిని ఇలా హత్తుకోవడంతో మనసులో బాధ తగ్గి ప్రశాంతంగా మారుతుంది. కాసేపటి తర్వాత విడివడి, లవ్ యూ మా, లవ్ యూ నాన్న, మీలాంటి తల్లిదండ్రులు దొరకడం నిజంగా నా అదృష్టమని ఇద్దరి చేతులను పట్టుకుని ప్రేమగా చెప్తుంది. నీలాంటి బంగారు తల్లి పుట్టడం మా అదృష్టం సన్ని. చేసే ప్రతి పని మంచైనా చెడైనా మాకు చెప్పి చేస్తావు. ఈ కాలంలో మేము చూస్తున్న పిల్లల్లో అలా అన్ని పేరెంట్స్తో పంచుకునే వాళ్ళు చాలా తక్కువ. మా ఇద్దరికి తలవంపులు తెచ్చే పని నువ్వెప్పుడూ చెయ్యవు. ఇంకా గర్వంగా తలెత్తుకునేలా చేస్తావు అని చెప్తారు శ్రీనివాస్ గారు. మీ నమ్మకాన్ని నేనెప్పటికీ వమ్ము కానివ్వన్నానా అంటుంది ఇషాని. ఇంకా వెళ్ళి పడుకోసని, ఇప్పటికే చాలా లేట్ అయిందని చెప్తారు పద్మగారు. ఇద్దరి చెంపల మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇషాని.
ఆ రాత్రి మొత్తం నిద్రని త్యాగం చేసి శివాన్స్తో జరిగిన వాదన, చివరిగా తను ముద్దు పెట్టడం అన్నీ గుర్తొచ్చి ఆ రాత్రి మొత్తం నిద్ర లేకుండా గడిపేస్తుంది. పక్క రోజు ఫెస్టివల్ లీవ్ అయ్యుండడం వల్ల, పైగా ఆ రోజు సండే అవ్వడంతో ఇంట్లోనే గడిపిస్తుంది హ్యాపీగా. ఆ నెక్స్ట్ డే నుంచి కాలేజీకి వెళ్తూ సిరి నవ్యతో థిక్ ఫ్రెండ్షిప్ బాండింగ్ని పెంచుకుంటుంది. శివాన్స్ గుర్తొచ్చిన తన ఊహల్లో ఉన్న చదువుని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి సెమిస్టర్లో టాప్ స్కోర్తో నిలుస్తుంది. ఇయర్ బై ఇయర్ తన ఫ్రెండ్లీ నేచర్తో చాలామంది ఫ్రెండ్స్ని చేర్చుకుంటుంది. ఫస్ట్ డే ప్రపోజ్ చేసిన అతను కూడా ఇషాని ఫ్రెండ్స్ లిస్ట్లో చేరుతాడు. ఆనంద్ అతని నేమ్ అయితే అన్న అని పిలుస్తున్న ఇషాని చేత నందు అని పిలిపించుకుంటాడు. ఈ మధ్యలో ఆరవ్ మాట్లాడడానికి ట్రై చేసిన శివాన్స్ చెప్పింది గుర్తొచ్చి సున్నితంగా తనతో మాట్లాడొద్దు అని చెప్తుంది. క్యాంపస్ సెలక్షన్లో హైదరాబాద్లో టాప్ కంపెనీలో జాబ్ వస్తుంది. అలా 4 years కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా గడుస్తాయి ఇషానికి. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ కోసం బెంగళూరు వెళ్ళి 2 months అక్కడే ఉండి ఓన్గా ప్రాజెక్ట్ తయారు చేస్తారు ఇషాని టీం వాళ్ళు. తర్వాత ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం, వైవా అవ్వడం, లాస్ట్ సెమిస్టర్ అన్నీ వరుసగా అయిపోతాయి. శివాన్స్ పెట్టిన గడువు రేపటితో ముగిసిపోతుందని ఎంతో సంతోషంగా ఉంటుంది ఇషాని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.